హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము టీఎస్ఆర్జేసి ఎంపీసీ మ్యాథ్స్ ఆన్సర్ కీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో ఏపీ ఆర్జేసి వాళ్ళకి పాలిసెట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, ఎలా సాల్వ్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. చూస్తున్నది డి సెట్. సో మీరు ఏ సెట్ అయినా సరే మీరు క్వశ్చన్స్ రిలవెంట్గా ఆన్సర్ టిక్ చేసుకోండి. ద టర్మ్ దట్ ఈస్ నాట్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ 15, 9, 3, -3, -9 ఈస్. సో -87, -99, -141 ఆర్ ద అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఇవన్నీ టర్మ్స్. కానీ -124 ఈజ్ నాట్ ద టర్మ్. ఎందుకో చెప్తాను. సో మనకి ఫార్ములా తెలుసు, ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. సో ఇక్కడ -124 అనేది ఎంత టర్మ్ అంటే -124 ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఫస్ట్ టర్మ్ విచ్ ఈస్ 15, n మైనస్ 1, డి అనేది సో డి ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. ఇక్కడ 9 మైనస్ 15 ఈజ్ -6 కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే డి ప్లేస్లో -6 పెట్టుకోవాలి. సో -124 ఈజ్ ఈక్వల్ టు 15, -6 ఇంటూ n -6n, మైనస్ ఇంటూ -1 ఈజ్ +6. సో ఈ విధంగా తీసుకున్నాక 15 ప్లస్ 6 ఈజ్ 21 -6n. సో +21 ఇక్కడ సైడ్ వస్తే -21 అవుతుంది విచ్ ఈజ్ -6n. సో -124 -21 ఈజ్ -145 ఈజ్ ఈక్వల్ టు -6n. నెగిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 145/6. ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాదు. సో మిగతా అన్ని డివిజిబుల్ అవుతాయి. సో ఇంటీజర్ వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ మనకి ఇంటీజర్ రాదు. ఇట్ విల్ బి రేషనల్ నంబర్ ఫామ్లో ఉంది. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు కాబట్టి సో కరెక్ట్ ఆప్షన్ మనకి ఏంటి అంటే ఆప్షన్ 3, -124 is the answer. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5 years ago a man was 7 times as old as his son. సో మనకి సన్ ఏజ్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చాడు. 5 years ago a man was 7 times as old as his son. 5 years ends అంటే ఆఫ్టర్ 5 years the man will be 3 times as old as his son. then present age of son. సో మనకు తెలియదు కాబట్టి present age of son ఎక్స్ అనుకుందాము. అండ్ మ్యాన్ ఏజ్ ఎంత 7 times కాబట్టి మనం మ్యాన్ ఏజ్ వై అనుకుందాం. సో సన్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, మ్యాన్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందాం. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, 5 years ago. సో 5 years ago సన్ ఏజ్ ఎంత ఎక్స్ -5 అవుతుంది. మ్యాన్ ఏజ్ విల్ బి వై -5. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మ్యాన్ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. సో మ్యాన్ అంటే ఫాదర్ ఏజ్ వై -5 7 times 7 ఇంటూ సన్ ఏజ్ ఎక్స్ -5. ఇది ఫస్ట్ కండిషన్. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. వై -5 ఈజ్ ఈక్వల్ టు 7x -35 ఆర్ 7x minus y -35. సారీ, ఇక్కడ -35 ఎక్కడ పోతే +35 అవుతుంది -5. సో 7x minus y ఈజ్ ఈక్వల్ టు 30. ఇది ఫస్ట్ ఈక్వేషన్ రాసుకున్నాం. సో ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చాడు, 5 years ends అంటే ఆఫ్టర్ 5 years మ్యాన్ ఏజ్ విల్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. సో మనం ఏమనుకున్నాము, మ్యాన్ ఏజ్ 5 అనుకున్నాం, వై అనుకున్నాం కాబట్టి y plus 5 is equal to 3 times as old as his son. So sun age మనకి x plus 5 అవుతుంది. ఆఫ్టర్ 5 years sun age will be x plus 5, father age or man age is equal to y plus 5. 3 times ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఈ విధంగా రాసుకున్నాను. సో y plus 5 is equal to 3x plus 15. సో 3x plus 5 plus y ఇక్కడ వస్తే -y అవుతుంది. ఇక్కడ ఉన్న 5 అలాగే రాసుకుందాం. ప్లస్ 15 ఇక్కడ వస్తే -15 అవుతుంది. సో 3x minus y is equal to -10. ఇది సెకండ్ ఈక్వేషన్గా రాసుకుందాం. సో మనం సాల్వింగ్ 1 and 2 తీసుకుంటే x and y వస్తుంది. సో 7x minus y is equal to 30, 3x minus y is equal to -10. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేద్దాము. ప్లస్ విల్ బికమ్ మైనస్, మైనస్ విల్ బికమ్ ప్లస్, మైనస్ విల్ బికమ్ ప్లస్. సో ఇది -y ప్లస్ y క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 7x minus 3x is 4x, 30 plus 10 is 40. సో x is equal to 40/4 which is 10. సో మనం ఎక్స్ సన్ ఏజ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ సో సన్ ఏజ్ విల్ బి 10. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సెకండ్ క్వశ్చన్కి 52nd క్వశ్చన్కి 10, ఆప్షన్ 4. 53rd క్వశ్చన్ చూద్దాం. దెర్ ఆర్ 50 multiple choice in an entrance exam. 3 marks are awarded for a correct answer and 1 mark is deducted for a wrong answer. సో 50 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తము, 50 multiple choice. సో 3 మార్క్స్ ఆర్ అవార్డెడ్ ఫర్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో ఎన్ని అనేది కరెక్ట్ అనేది తెలియదు కాబట్టి లెట్ నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఆబ్వియస్లీ రాంగ్ ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్ ఎక్స్ అనుకుంటే రాంగ్ ఆన్సర్స్ మాత్రం మనకి ఎక్స్ -50 - ఎక్స్ వస్తుంది. సో ఇది నోట్ చేసుకోండి స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెక్ట్ ఆన్సర్స్ 40 అనుకోండి, రాంగ్ ఆన్సర్స్ విల్ బి 50 - 40 10 అవుతుంది. టోటల్ మనకి 50 క్వశ్చన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఎక్స్ అని రాసుకుందాము. స్నేహ wrote
x correct answers. Obviously wrong answers will be 50 minus x. సో మనం ఇక్కడ ఏమి ఇచ్చాడు కండిషన్, 3 మార్క్స్ ఆర్ అవార్డెడ్ ఫర్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం కరెక్ట్ ఆన్సర్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి సో 3 టైమ్స్ ఎక్స్, ఎందుకంటే 3 మార్క్స్ అవార్డ్ చేశాడు. అండ్ 1 మార్క్ ఈజ్ డిడక్టెడ్ ఫర్ రాంగ్ ఆన్సర్, అంటే -1 చేయాలి. సో మైనస్ ఇంటూ 50 మైనస్ ఎక్స్, -1 ఇంటూ 50 మైనస్ ఎక్స్, ఎందుకంటే రాంగ్ ఆన్సర్ 50 మైనస్ ఎక్స్ కాబట్టి ఒక మార్క్ డిడక్ట్ చేస్తున్నాం కాబట్టి -1 ఇంటూ 50 మైనస్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 130. ఎందుకు 130 రాసుకున్నాను, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి. సో 3x minus 50 ones are 50, minus into minus is plus x is equal to 130. So 3x plus 1x is 4x is equal to 130, minus 50 అక్కడ పోతే plus 50 అవుతుంది. 4x is equal to 180, x is equal to 180 by 4 which is 45. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఈ క్వశ్చన్కి 45, ఆప్షన్ 3. 54th question చూద్దాం. In a classroom if 4 students sitting on each bench, then 3 benches are left unoccupied. 3 students sit on each bench, 3 students are left standing. Then the number of students in the class. సో స్టూడెంట్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి క్వశ్చన్. సో ఒక్క బెంచ్లో 4 స్టూడెంట్స్ కూర్చుంటున్నారంట. 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్. అలా కూర్చుంటే 3 బెంచెస్ అన్ఆక్యుపైడ్ మిగిలిపోతున్నాయి. 3 స్టూడెంట్స్ కూర్చుంటే ఈచ్ బెంచ్లో 3 స్టూడెంట్స్ ఆర్ లెఫ్ట్ స్టాండింగ్. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. కొన్నిసార్లు ఆన్సర్స్ కూడా మనకి క్వశ్చన్లో హెల్ప్ చేస్తారు స్టూడెంట్స్. మనం ఆన్సర్ తీసుకొని క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఎప్పుడు మనము ఆన్సర్ తీసుకున్నప్పుడు థర్డ్, ఫోర్త్, సెకండ్ ఈ విధంగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చూసుకున్నాం. సో 48 స్టూడెంట్స్ అనుకుందాము. సో అయితే ఈచ్ బెంచ్లో ఎంతమంది స్టూడెంట్స్ కూర్చుంటున్నారు, 4, అంటే 48/4 విచ్ ఈస్ 12. సో 12 బెంచెస్ ఉన్నాయి, 3 బెంచెస్ మిగిలిపోయాయి. సో 12 + 3 మొత్తం 15 బెంచెస్. ఓకే, సో ఇక్కడ మనకున్న బెంచెస్ ఎన్ని, 15. ఎందుకు ఎలా వచ్చింది 15? 48/4 అంటే 48 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్కొక్క 4 స్టూడెంట్స్ కూర్చుంటున్నారు కాబట్టి 12 బెంచెస్ వచ్చాయి. 48 స్టూడెంట్స్ 4 ఈచ్ బెంచ్ కాబట్టి 12 బెంచెస్లో కూర్చుంటున్నారు. 3 బెంచెస్ మిగిలిపోయాయి ఇక్కడ ఇచ్చాడు. సో 12 + 3 is 15 బెంచెస్ వచ్చాయి. సో ఇక్కడ ఏం అడిగాడు, ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్. సో 15 బెంచెస్లో 3 స్టూడెంట్స్ కూర్చుంటే 45 రావాలి. సో 15 × 3 45. ఇక్కడ 45 వచ్చారు కాబట్టి 3 స్టూడెంట్స్ రిమైనింగ్ అయ్యారు. అంటే టోటల్ 48లో నుంచి 45 పోతే మనకి 3 వచ్చారు కాబట్టి సో 3 స్టూడెంట్స్ స్టాండింగ్. సో ఇక్కడ మిగిలిపోయారు అనమాట, 3 స్టూడెంట్స్ లెఫ్ట్ స్టాండింగ్. సో కరెక్ట్ ఆప్షన్ మనకి 3. The sum of first 14 terms of AP is 1050 and its first term is 10. Then its 18th term ఎంత అని అడుగుతున్నాడు. సో 18th టర్మ్ ఫార్ములా మనకు తెలుసు, a + 17d. an is equal to a + n - 1d కాబట్టి ఇది చేయాలి. సో 18th టర్మ్ కనుక్కోవాలంటే మనకి a కావాలి, d కావాలి స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ a ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ అంటే ఎప్పుడు ఏగా తీసుకోవాలి, d తెలీదు. సో ఇచ్చిన కండిషన్ ద్వారా మనము ఫస్ట్ d కనుక్కోవాలి. 14th టర్మ్, సో 14th టర్మ్ ఈజ్ ఆఫ్ AP ఈజ్ 1050. సో ఓన్లీ 14th కాదు, సమ్ ఆఫ్ 14th టర్మ్. సో S14 is equal to మనకు ఫార్ములా తెలుసు, n/2 × 2a + n - 1 × d. సో ఇక్కడ S14 అన్నాడు కాబట్టి సో S14 is equal to 14/2, n ప్లస్లో 14 పెట్టుకోవాలి. 2a, a అంటే ఫస్ట్ టర్మ్ విచ్ ఇస్ 10, n - 1 అంటే 14 - 1 ఎంత 13d. సో మనం ఫార్ములా అప్లై చేసి ఏ వాల్యూ అండ్ 14, n ప్లస్లో 14 రిప్లేస్ చేస్తాం స్టూడెంట్స్. సో 14/2 is 7. సో S14 is given as 1050, ఇక్కడ రాసుకుంటా, is equal to 14/2 is 7, 2 10s are 20 plus 13d. సో 1050/7 ఎంత, ఈ మల్టిప్లికేషన్ ఇక్కడ పోతే డివిజన్ అయింది కాబట్టి 7 1s are 7, 7 5s are 35. సో 150 వచ్చింది. సో 150 is equal to 20 plus 13d. సో 150 మైనస్ ప్లస్ 20 ఇక్కడ వస్తే -20 అవుతుంది విచ్ ఇస్ 13d. 150 minus 20 is 130 is equal to 13d. సో d వాల్యూ is 130/13 which is 10. సో మనం ఇప్పుడు ఈజీగా 18th టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ ఎంత 10 ఫస్ట్ టర్మ్, 17d ఎంత 10 వచ్చింది. సో 10 + 17 × 10 is 170, 170 + 10 is 180. సో మనకి 18th టర్మ్ ఎంత 180 విచ్ ఈస్ ఆప్షన్ 1. 56th క్వశ్చన్ చూద్దాం. ద ఏరియా ఆఫ్ సెక్టర్ హూజ్ రేడియస్ ఈజ్ 7 అండ్ ద యాంగిల్ ఆఫ్ సెక్టర్ ఈజ్ 90 degrees. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా తెలుసు మనకి, θ/360 × πr².
సో టీటా ప్లస్లో 90 పెట్టాలి, ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చాడు 90 డిగ్రీస్ అని. 90/360 ఇంటూ పై వాల్యూ మనకు తెలుసు 22/7. రేడియస్ ఈస్ గివెన్ as 7. సో 2 టైమ్స్ రాయాలి, ఎందుకంటే r² కాబట్టి. 7 గెట్ క్యాన్సల్. 91 జా 94 జా 360. సో 22 into 7. So 7 to the 14, 7 to the 154/4. So which is 38.5. So correct option for 56th question is 2. 57th question చూద్దాం. Triangle ABC is similar to triangle DEF and their areas are respectively 16 and 25 centimeter square. If EF is 2.5, then BC is equal to. ఎలా చేయాలో చెప్తాను స్టూడెంట్స్. మనకి ఇక్కడ తీరం ఉంది ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్లో. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు BC square by EF square. So area, the ratio of area of similar triangles is equal to the ratio of squares of their corresponding sides. ఇది థీరం స్టూడెంట్స్ మనకి సిమిలర్ ట్రయాంగిల్ చాప్టర్లో. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎంత ఇచ్చాడు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ గివెన్ యాజ్ 16 అండ్ డిఈఎఫ్ ఈస్ గివెన్ యాజ్ 25 క్వశ్చన్లో ఇచ్చాడు. సో బీసీ మనం కనుక్కోవాలి కాబట్టి బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ ఈస్ గివెన్ యాజ్ 2.5 స్క్వేర్. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్గా తీసుకుందాం. ఓకే, 16/25 ఈజ్ ఈక్వల్ టు బీసీ బై 2.5 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఇట్ సైడ్ పోతే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి 16/25 ఈజ్ ఈక్వల్ టు బీసీ బై 2.5. సో 16 ఈజ్ 4, √25 ఈజ్ 5. సో బీసీ బై 2.5. సో రెండు రేషియోస్ ఈక్వల్ చేస్తే మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. బీసీ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 2.5 ఇంటూ 4. 2.5 ఇంటూ 4 వాల్యూ మనకు తెలుసు 10. అండ్ మల్టిప్లికేషన్ అక్కడ పోతే డివిజన్. 10/5 ఈజ్ 2. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ 57th క్వశ్చన్ ఈజ్ 2. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతున్నట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ స్టూడెంట్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. A ladder 25 centimeters long reached the top of the building 20 meters above the ground. The distance from the foot of the ladder to the building is. ఒక ladder ఉంది 25 centimeters long. Okay, reaches the top of the building 20 meters above the ground. So ladder 25 meters, so 25 centimeters. ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చాడు, ఇక్కడ మీటర్స్లో ఇచ్చాడు. ఇక్కడ సెంటీమీటర్స్ కాదు స్టూడెంట్స్, ఇక్కడ మీటర్స్, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో చూడొచ్చు. సో ఇక్కడ 25 మీటర్స్ ఉంది ladder and building height 20 meters ఇచ్చాడు. and we have to find the distance from the foot of the ladder to the building. 25 ఉంటే ఆబ్వియస్లీ ఇది 15 ఉంటుంది as per Pythagoras triad. సో ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తాను. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్, Pythagoras థీరం. సో 625 ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్ 625, 20 స్క్వేర్ ఈజ్ 400 ప్లస్ x స్క్వేర్. సో 625 minus 400 which is 225 which is equal to x square. x is equal to root of 225. స్క్వేర్ అక్కడ పోతే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి 15. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 15, ఆప్షన్ 3. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే లాగ్ 0.001 బేస్ 10 ఇచ్చాడు. సో ఒకవేళ డెసిమల్స్లో ఇస్తే ఆన్సర్ స్టూడెంట్స్ ఆన్సర్ -3 అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్ -3 ఎలా చెప్పానంటే డెసిమల్స్లో ఉంటే డెసిమల్ తర్వాత ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి 1, 2, 3 ఆ నెంబర్ రాయాలి. సో ఇక్కడ నెగిటివ్ ఎందుకంటే ఇక్కడ 0.00 ఇచ్చాడు కాబట్టి. ఒకవేళ డెసిమల్స్ లేకుంటే అంటే ఈ విధంగా 1000/10 ఉంటే ఆన్సర్ 3 అవుతుంది. సో ఎందుకంటే 1000ని 10 క్యూబ్గా రాసుకోవచ్చు, log 10³/10. సో క్యూబ్ ఇక్కడ పోయింది కాబట్టి 3 అవుతుంది. 3 log 10/10. log a బేస్ ఏ వాల్యూ 1 కాబట్టి 3 into 1 is 3. సో ఇట్లా థౌజండ్స్లో ఉంటే +3 వస్తుంది, డెసిమల్లో ఉంటే -3 వస్తుంది. ఒకవేళ 4 డెసిమల్ ప్లేసెస్ వచ్చాయనుకోండి, వాట్ విల్ బి ద ఆన్సర్? 0.0001 అంటే -4 వస్తుంది. 68th question. Theta is 0 is less than theta less than 90 degrees. The value of secant theta in terms of cot theta. So secant square theta minus tan square theta is equal to 1. మనకి ఐడెంటిటీ తెలుసు. ఓకే, ఈ ఐడెంటిటీ ద్వారా మనం కాట్ థీటాలో కన్వర్ట్ చేద్దాం secant thetaని. సో secant square theta is equal to 1 plus tan square theta. మైనస్ tan square theta అటు వస్తే ప్లస్ tan square theta ఉంది. సో secant is equal to √1 ప్లస్ tan square theta అని 1/cot square theta రాయొచ్చు, ఎందుకంటే tan and cot are reciprocal కాబట్టి. secant theta is equal to square theta 1 cot square theta plus 1/cot square theta. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 4. సో ఇక్కడ
సపరేట్గా తీసుకుందాం స్టూడెంట్స్. కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 1 బై రూట్ ఓవర్ కాట్ స్క్వేర్ టీటా, రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి కాట్ టీటా. కరెక్ట్ ఆప్షన్ దీనికి 4. Cos theta is 3 by 5, then the value of cosecant theta is. సో cos theta చేయాలి అంటే మనము ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి స్టూడెంట్స్, ఏబిసి. cos theta ఫార్ములా తెలుసు మనకి, అడ్జసెంట్ బై హైపోటెనస్. సో అడ్జసెంట్ ఇక్కడ టీటా అనుకుంటే, ఇది టీటా అనుకుంటే అడ్జసెంట్ 3, హైపోటెనస్ 5. 3, 5 ఉంటే పైథాగరస్ ట్రయాడ్స్ నేర్చుకోవాలి స్టూడెంట్స్. 3, 4, 5 అవుతుంది ఇది. సో కొసెకంట్ టీటా, మనకు కొసెకంట్ టీటా ఫార్ములా తెలుసు, విచ్ ఇస్ హైపోటెనస్ బై ఆపోజిట్. ఇక్కడ హైపోటెనస్ ఏంటి 5, opposite to theta ఏంటి 4. So 5 by 4 is the answer. Correct option, option 3, 5 by 4. If the mean of the score x1, x2, x3, x4, x5 is x, then the mean of 7x1, 7x2, 7x3, 7x4, 7x5 is. సో ఆన్సర్ ఏమి ఉంటుందంటే 7x ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 7 ఉంది కాబట్టి 7x. కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 4, 7x. 62, 63 easy students. The formula to find the mode for the group frequency distribution table is L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. Correct option for 63rd question is option 3. 64th question. A boy 1.5 meter tall is 20 meters away from the tower. So ఇది టవర్, బాయ్ 1.5 మీటర్ టాల్. సో ఇట్ ఈస్ 1.5 మీటర్ టాల్, 20 మీటర్స్ అవే ఫ్రమ్ ద టవర్, అంటే 20 మీటర్స్ దూరంలో ఉన్నాడు ఈ టవర్కి. సో హియర్ బాయ్ ఇస్ దేర్, ఈస్ 1.5 మీటర్ టాల్ అండ్ 20 meters away from the tower. Angle of elevation of the top of the tower is 60 degrees. So ఇక్కడ 60 degrees. Then the height of the tower. So height of the tower ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది 1.5 హైట్ ఆఫ్ ద బాయ్ ఇచ్చాడు కాబట్టి మనం హైట్ ఆఫ్ ద టవర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము. ఈ పార్ట్ మొత్తం ఎక్స్, బాయ్ హైట్ 1.5, ఆబ్వియస్లీ దిస్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ హైట్ ఎక్స్ మైనస్ 1.5 ఉంటుంది. సో ఒకసారి ఇది తెలిస్తే రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విల్ బి ఈజీ స్టూడెంట్స్. సో మనకి ట్యాన్ తీసుకోవాలి, ఎందుకంటే ఆపోజిట్ ఉంది ఎక్స్ మైనస్ 1.5, అడ్జసెంట్ కూడా 20 ఇచ్చాడు కాబట్టి ట్యాన్ తీసుకోవాలి. ట్యాన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎక్స్ మైనస్ 1.5 బై అడ్జసెంట్ విచ్ ఇస్ 20. మనకు తెలుసు tan 60 వాల్యూ √3 అని తెలుసు. సో ఎక్స్ మైనస్ 1.5 బై 20. సో డివిజన్ ఇక్కడ పోతే మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి 20√3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1.5. సో మైనస్ 1.5 ఇక్కడ వస్తే ప్లస్ 1.5 అవుతుంది. సో 20 ఇంటూ √3 వాల్యూ ఎంత? సో 20 √3 వాల్యూ మనకు తెలియాలి స్టూడెంట్స్. ఓకే, 20 ఇంటూ √3 1.732, 36.14. సో కరెక్ట్ ఆప్షన్ 1. Two concentric circles of radii 13 and 5 centimeters. The length of the chord of outer circle that is tangent to the inner circle is. సో మనం డయాగ్రామ్ ఈ విధంగా వేసుకోవాలి స్టూడెంట్స్. ఫస్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే 2 సర్కిల్స్ విచ్ హ్యావ్ సేమ్ రేడియస్, విచ్ హ్యావ్ సేమ్ సెంటర్. సో 2 సర్కిల్కి ఒకటే సెంటర్ ఉంటే దాన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాము. సో పెద్ద సర్కిల్ రేడియస్ ఎంత 13 ఇచ్చాడు, చిన్న సర్కిల్ రేడియస్ ఎంత 5 ఇచ్చాడు. మనం లెంత్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోవాలి. సో ఈ విధంగా మనము డ్రా చేసుకోవాలి స్టూడెంట్స్. ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి ఈ విధంగా డయాగ్రామ్ వచ్చేటట్టు చూసుకోండి. 13, 5 ఉంటే ఆబ్వియస్లీ ఇది 12 ఉంటుంది. ఓకే, మేక్ ఏ నోట్. సో ఈ పార్ట్ 13 రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 5, ఇది 12 ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇది 12 ఉంటే ఈ పార్ట్ కూడా 12 ఉంటుంది. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ కాబట్టి 12 ప్లస్ 12 ఇచ్చేసి 24. సో కరెక్ట్ ఆప్షన్ 4, 24. The number of tangents that can be drawn from external point of a circle. సో ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్కి, ఈ సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అని అడుగుతున్నాడు. వీ కెన్ డ్రా ఓన్లీ 2 టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్. కరెక్ట్ ఆప్షన్ 1. సో 2 టాంజెంట్స్. 67th క్వశ్చన్, సెట్స్లో నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ n, n బిలాంగ్స్ టు హోల్ నంబర్స్, n ఈజ్ లెస్ దెన్ 5. సో రైట్ ఇన్ బ్రూస్టర్ ఫార్మ్. సో n ప్లేస్లో 0, 1, 2, 3, 4, 5 పెట్టుకోవాలి. 1, 2, 3, 4 పెట్టుకోవాలి, ఎందుకంటే లెస్ దెన్ 5 అడిగాడు కాబట్టి. ఎందుకు 0 పెట్టుకోవాలంటే హోల్ నెంబర్ అడిగాడు కాబట్టి 2 పవర్ ఆఫ్ 0 ఈజ్ 1, 2 పవర్ ఆఫ్ 1 ఈజ్ 2, 2 పవర్ ఆఫ్ 2 ఈజ్ 4, 2 పవర్ ఆఫ్ 3 ఈజ్ 8, 2 పవర్ ఆఫ్ 4 ఈజ్ 16. సో 1, 2, 4, 8, 16 అనేది
ఆప్షన్ 4. Two consecutive odd positive odd integers whose sum of the squares is 290 are. సో మనకి ఇది కొంచెం పెద్ద ప్రాబ్లమ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ. సో అయినా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటీజర్స్, కన్సిక్యూటివ్ నంబర్స్ అంటే ఏంటో తెలియాలి మీకు. 1 and 2 ఆర్ కన్సిక్యూటివ్ నంబర్స్, అంటే ఒక నంబర్ తర్వాత వెంటనే వచ్చే నంబర్ని కన్సిక్యూటివ్ నంబర్స్ అంటాం. 99కి కన్సిక్యూటివ్ నంబర్ ఏంటి? 100. సో వెంటనే వచ్చే నంబర్స్ని కన్సిక్యూటివ్ నంబర్స్ అంటాం. ఇక్కడ 2 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటీజర్స్, ఆడ్ నంబర్స్ అడిగాడు. 1 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ ఏంటి? 3. అంటే 1 తర్వాత వచ్చే నెక్స్ట్ ఆడ్ నెంబర్ 3 కాబట్టి దీస్ ఆర్ కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్. సో ఇక్కడ మనకి కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్కి ఒక ఫార్ములా ఉంది స్టూడెంట్స్, రాసుకోవాలి. 2x + 1, 2x + 3 ఆర్ కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్. అదే ఈవెన్ నంబర్స్ అయితే 2x, 2x + 2 ఆర్ కన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్. అదే జనరల్గా నంబర్స్ కన్సిక్యూటివ్ నంబర్స్కి x, x + 1 ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్ ఎవరైనా. సో ఇంకోసారి చెప్తాను, ఇది ఈవెన్ నంబర్ కన్సిక్యూటివ్, ఇవి ఆడ్ నంబర్స్కి కన్సిక్యూటివ్, ఇవి జనరల్ నంబర్స్కి కన్సిక్యూటివ్ నంబర్స్. ఇప్పుడు ఒక కండిషన్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఇస్ 290. ఆడ్ నంబర్స్ కాబట్టి సమ్ ఆఫ్ స్క్వేర్స్ 2x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2x + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 290. ఓకే. సో ఇప్పుడు మనము ఎందుకు ఈ విధంగా చేశానంటే స్క్వేర్ అడిగాడు, ఇక్కడ స్క్వేర్ కాబట్టి ఈ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్కి స్క్వేర్ చేశాను. ఎందుకు యాడ్ చేశాను? సమ్ ఇచ్చాడు కాబట్టి. సో a + b హోల్ స్క్వేర్ ఫార్ములా కాబట్టి a స్క్వేర్ 2x హోల్ స్క్వేర్ ఇస్ 4x స్క్వేర్ 2ab 2 × 2x × 1 ఇస్ 4x ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్ 1. సో దీనికి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను స్టూడెంట్స్, సింపుల్. దీనికి కూడా a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. x స్క్వేర్ 2 × 2x × 3, 2 2 4, 4 3 12x, 3 స్క్వేర్ ఇస్ 9 ఈజ్ ఈక్వల్ టు 290. ఇప్పుడు 4x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్, ఈ లైట్ టర్మ్స్ కాబట్టి వీటిని మాత్రమే యాడ్ చేయాలి, విచ్ ఈజ్ 8x స్క్వేర్. 4x ప్లస్ 12x ఈజ్ 16x, 1 + 9 ఈజ్ 10, ప్లస్ 290 ఇక్కడ వస్తే మైనస్ 290 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అన్ని టర్మ్స్ 8తో డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎలా చేయాలి అంటే 35 1s are 35, మల్టిప్లై చేస్తే 35 రావాలి, యాడ్ అయినా సబ్ట్రాక్ట్ చేస్తే 2 రావాలి. అంటే 7 5s are 35, 7 - 5 is 2x. నేను ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను స్టూడెంట్స్. సో ప్లస్ 7x మైనస్ 5x మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ కామన్ తీసుకుంటే x + 7 వస్తుంది, ఇక్కడ 5 కామన్ తీసుకుంటే ఇక్కడ కూడా x + 7 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -7, x ఈజ్ ఈక్వల్ టు 5. సో x ఈజ్ ఈక్వల్ టు -7, x ఈజ్ ఈక్వల్ టు 5. ఒకవేళ x వాల్యూ 5 అనుకుంటే మనం ఏమనుకున్నాం, ఇక్కడ 2 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ని 2x + 1 అనుకున్నాం కాబట్టి ఇక్కడ x వాల్యూ 5 వచ్చింది. అంటే 2 × 5 + 1, 2 5s are 10 ప్లస్ 1 ఈజ్ 11. ఇంకో కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ 2x + 3 అనుకున్నాం, x 5 వచ్చింది కాబట్టి 2 5s are 10 ప్లస్ 3 13. సో 11 and 13 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 2 11 and 13. క్వశ్చన్ నెంబర్ 70 చూద్దాం. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఇస్ 616 స్క్వేర్ సెంటీమీటర్ దెన్ ఇట్స్ డయామీటర్ ఇన్ సెంటీమీటర్స్. సో సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలుసు మనకి, 4πr² is equal to 616. So 4 × 22/7 into r² is equal to 616. So r² is equal to 616 into 22/7 అక్కడ పోతే 7/22 అవుతుంది, 4 అక్కడ పోతే 1/4 అవుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటే r² 49 అవుతుంది. సో r² 49 కాబట్టి r is equal to √49 which is 7. సో ఇక్కడ రేడియస్ అడగలేదు, డయామీటర్ అడిగాడు. చాలామంది 7 అని పెట్టేస్తారు సో అరీలో. సో ఇక్కడ అడిగింది రేడియస్ వచ్చింది 7, బట్ అడిగింది మాత్రం డయామీటర్ కాబట్టి డయామీటర్ ఇస్ నథింగ్ బట్ ట్వైస్ ద రేడియస్. సో 7 2s are 14. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 14. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ హూజ్ హైట్ ఈస్ 7 cm అండ్ రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈస్ 2 cm ఇస్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా మనకు తెలుసు, πr²h. సో π అంటే 22/7, రేడియస్ ఈస్ గివెన్ యాజ్ 2 cm. సో రేడియస్ ఆఫ్ బేస్ ఈస్ 2 టైమ్స్ రాసుకోవాలి ఎందుకంటే r² కాబట్టి. హైట్ ఈస్ 7 7 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 22 2s are 44, 44 2s are 88. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 3 88. 72nd క్వశ్చన్, ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ P37 Q2K ఈస్ 3, దెన్ ద వాల్యూ ఆఫ్ K. స్లోప్ ఫార్ములా తెలుసు స్టూడెంట్స్ మనకి, అదేంటి అంటే y2 - y1/x2 - x1. ఇక్కడ స్లోప్ ఇచ్చాడు, స్లోప్ ఈజ్ 3 అంటే స్లోప్ ప్లేస్లో 3 పెట్టుకోవాలి. y2 ఈ పాయింట్స్ని x1 y1,
x2 y2 పెట్టుకొని ఈ ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. y2 మైనస్ y1 కాబట్టి k మైనస్ 7 డివైడెడ్ బై x2 మైనస్ x1 2 మైనస్ 3. సో 2 మైనస్ 3 మైనస్ 1 కాబట్టి ఇక్కడ డివిజన్ ఇక్కడ పోతే మల్టిప్లికేషన్ అవుతుంది. 3 ఇంటూ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 7. సో మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 7. సో కే కావాలి కాబట్టి మైనస్ 3 అలా పెట్టుకొని మైనస్ 7 అక్కడ పోతే ప్లస్ 7 అవుతుంది. సో కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ప్లస్ 7 ఈజ్ ప్లస్ 4. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 1, ఆన్సర్ 4. In a parallelogram ABCD, a pair of parallel sides AB and CD are parallel to x-axis. The vertex D lies on y-axis. If the coordinates of A are minus 2, 3 and the coordinates of C are 7, 5, then the coordinates of B are. A point ichadu and which is minus 2, 3 and the coordinates of C could ichadu 7, 5. So then the coordinates of B are. So manam B coordinate kanukovali. So ikkada manaki andariki telusu x on y axis x coordinate 0 ఉంటుంది అండ్ ప్యారలల్ కాబట్టి y కోఆర్డినేట్ ఇక్కడ 5 ఉంటే ఇక్కడ కూడా 5 ఉంటుంది. సో ఈ పాయింట్ డి ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకోసారి చెప్తాను స్టూడెంట్స్, ఇది ఇవ్వలేదు డి, కానీ మనం తెలుసుకోవచ్చు ఎలా అంటే y యాక్సిస్లో x కోఆర్డినేట్ 0 ఉంటుంది అండ్ ఇక్కడ 5 ఉంది కాబట్టి ప్యారలల్ లైన్ కాబట్టి సి దగ్గర ఇది 5 ఉంటే ఇక్కడ కూడా 5 ఉంటుంది. సో సి డి పాయింట్ వచ్చింది. మనందరికి తెలుసు ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్ బైసెక్ట్ ఈచ్ అదర్ అని. సో ఇది x1 y1 x2 y2 అనుకుందాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. సో ఇది ఎందుకు ఇలా వచ్చిందంటే ఇది ప్యారలలోగ్రామ్లో ఒక ఫార్ములా. ఓకే, ఇది ఒక ప్రాపర్టీ. సో ఇక్కడ ఫార్ములా మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఈ ఫార్ములా అప్లై చేసి ఈ విధంగా వస్తుంది. మైనస్ 2 ప్లస్ 7 ఈజ్ 5 బై 2, 5 ప్లస్ 3 ఈజ్ 8 బై 2. You have to equate with other coordinate. X plus 0 అంటే x by 2, 5 plus y by 2. సో ఇక్కడ x కోఆర్డినేట్ x తో ఈక్వేట్ చేయాలి, y కోఆర్డినేట్ని y కోఆర్డినేట్తో ఈక్వేట్ చేయాలి. సో x by 2 ఈజ్ ఈక్వల్ టు 5 by 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి x by 5. సో 5 ప్లస్ y by 2 ఈజ్ ఈక్వల్ టు 8 by 2. ఈ 2 డినామినేటర్లో క్యాన్సిల్ అయింది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 5 విచ్ ఈస్ 3. సో x 5 y 3. So correct option 1, x5 y3. So 74th question, I think there is some error in the question, students. I think you will get a mark for this. Next question, two finite sets A and B are disjoint. జాగ్రత్త చదవాలి స్టూడెంట్స్ క్వశ్చన్, ఎందుకంటే ఇక్కడ జాయింట్ కాదు, ఏ సెట్ బి సెట్ డిస్జాయింట్ అంట. సో ఇక్కడ టూ సెట్స్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్, దే ఆర్ నాట్ జాయింట్. అంటే ఏ ఇంటర్సెక్షన్ పార్ట్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ లేదు ఇక్కడ. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ఏ యూనియన్ బి ఈజ్ 7. సో ఏ బిలో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 7 ఉన్నాయంట. సో అండ్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అన్న ఎన్ ఆఫ్ ఏ అన్న ఒకటే, 6 ఉన్నాయి. సో దెన్ ఎన్ ఆఫ్ బి, సో రెండు కలిసి 7 ఉండాలి. ఓన్లీ ఎన్ ఆఫ్ ఏలో 6 ఎలిమెంట్స్ ఉంటే బిలో కంపల్సరీగా 1 ఉండాలి, ఎందుకంటే 6 + 1 7 కాబట్టి. కరెక్ట్ ఆప్షన్ 4, 1. Alpha beta are the zeros of the polynomial x square minus 4x minus 5 and alpha gamma are the zeros of another polynomial g of x is equal to x square minus x minus 2. Then the value of alpha beta gamma are. So ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఆల్ఫా బీటా వస్తుంది. సో 5 into 1 is 5. సో x square minus 5x plus 1x minus 5. So general factorization students, x minus 5 plus 1 into x minus 5. So ఇక్కడ 0 ఈక్వేట్ చేస్తే మనకి x is equal to 5, 1 వస్తుంది. సో ఇక్కడ ఆల్ఫా ఏమో 5, బీటా ఏమో 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2x plus 3y is equal to 7 and kx plus 12y is equal to 9 are parallel lines, then find the value of k. సో మనకి ప్యారలల్ లైన్ కండిషన్ తెలిసి a1 by a2 is equal to b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. అది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే c1 c2 మనకి అవసరం లేదు కాబట్టి. a1 అంటే 2, a2 k, b1 అంటే y కోషంట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్ 3, b2 y కోషంట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ 12. సో 2 రేషియోస్ ఈక్వేట్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. 3k is equal to 24, 12 2s are 24, k is equal to 24 by 3 which is 8. Correct option 2, answer 8. If zeros of the polynomial x cube minus 3xy plus x plus 1 are a minus b, a plus b, then the value of a is.
మన అందరికి తెలుసు సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా మైనస్ బి బై ఏ అని తెలుసు. ఓకే, క్యూబిక్ పాలినామియల్లో సమ్ ఆఫ్ జీరోస్కి మైనస్ బి బై ఏ అని తెలుసు. సో సమ్ చేద్దాం. ఓకే, సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు. సో ఏ మైనస్ బి జీరోస్ని యాడ్ చేయాలి. సమ్ తెలుసు కాబట్టి, సమ్ అంటే అడిషన్ కాబట్టి ఏ అండ్ థర్డ్ జీరో ఏ ప్లస్ బి. సో ఎందుకు యాడ్ చేస్తున్నాను, సమ్ అడిగాడు కాబట్టి. ఇవేదో దీంతోనే ఎందుకు యాడ్ చేస్తున్నాను, వాడు ఇచ్చాడు కాబట్టి జీరోస్ అని, విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో మైనస్ ఏ ఇక్కడ 1 ఎక్స్ క్యూబ్ కోషన్, బి ఈజ్ -3, సి ఈజ్ 1, డి ఈజ్ 1. సో ఇక్కడ మైనస్ బి బై ఏ కాబట్టి ఫార్ములాలో ఉన్న మైనస్ అలాగే రాస్తున్నాను. బి వాల్యూ -3 బై ఏ వాల్యూ ఇస్ 1. సో ఇక్కడ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయింది స్టూడెంట్స్. సో ఎన్ని ఉన్నాయి, ఏ ప్లస్ ఏ ఈజ్ 3a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ +3. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3/3 మల్టిప్లికేషన్ అక్కడ పోతే డివిజన్ అయింది కాబట్టి ఏ వాల్యూ ఈజ్ 1. సో కరెక్ట్ ఆప్షన్ 1, ఆన్సర్ 1. Next question, for any given two positive integers a and b, there exists unique pair of whole numbers q and r satisfying a is equal to bq plus r, where so condition ఇది కంపల్సరీ నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో కండిషన్ 0 is less than or equal to or less than b. అంటే రిమైండర్ 0 ఉండొచ్చు, కాకపోతే less than or equal to డివైజర్. సో కరెక్ట్ ఆప్షన్ 4. The units place of 9 power of n where n is an even positive integer. So n place లో numbers పెట్టాలి స్టూడెంట్స్. సో 9 power of 2 which is 81, 9 power of 4 so 81 into 81. సో మనకి చేస్తే మనకి కంపల్సరీగా సో 1 వస్తుంది. యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 1, ఆన్సర్ 1. సో ఎందుకు 2, 4 పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఈవెన్ నంబర్స్ అడుగుతున్నాడు, అది కూడా పాజిటివ్. సో 9 స్క్వేర్ 81, 9 పవర్ ఆఫ్ 4 81 ఇంటూ 81, 1 1 1. సో యూనిట్స్ ప్లేస్లో ఎప్పుడు మనకి 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఇచ్చాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. ది సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ -4x + 5 ఈజ్. సో మనకు తెలుసు సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా మైనస్ బి బై ఏ. ఇక్కడ ఏ వాల్యూ 1, ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఏం లేకుండా 1 అనుకోవాలి, బి వాల్యూ ఎక్స్ కోషంట్ -4, సి వాల్యూ 5. సో ఈ ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. సో మైనస్ బి బై ఏ, ఫార్ములాలో ఉన్న మైనస్, బిలో ఉన్న -4 అలాగే రాసుకోవాలి. ఏ వాల్యూ ఈజ్ 1. సో మైనస్ ఆఫ్ -4 ఈజ్ +4/1 విచ్ ఈజ్ 4. కరెక్ట్ ఆప్షన్ 1, ఆన్సర్ 4. One r square are the first three terms of GP. On doubling the middle term, it becomes AP. So 1 r square ఇది జీపీలో ఉంది. సో మిడిల్ టర్మ్ డబుల్ చేస్తే ఇక్కడ 2r r² వస్తుంది. సో ఏపీలో 2r -1, a2 - a1 ఈజ్ ఈక్వల్ టు a3 - a2. సో ఇలా చేస్తే మనకి కంపల్సరీ నెంబర్ ఆఫ్ సచ్ జీపీస్ విల్ బి ఓన్లీ 1. కరెక్ట్ ఆప్షన్ 1. m log root x base x is equal to 1, then the value of m is. సో ఫస్ట్ mని సో ఈ విధంగా రాసుకోవాలి. సో లాగర్థం రూట్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ m, ఎందుకంటే m log aని log a పవర్ ఆఫ్ m రాయొచ్చు. సో ఇక్కడ బేస్ అదే విధంగా x రాసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది లాగర్థం ఫంక్షన్లో ఉంది, నేను ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో కన్వర్ట్ చేస్తున్నాను. x పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ పవర్ ఆఫ్ m. సో x పవర్ ఆఫ్ 1 అన్న x అన్న ఒకటే, విచ్ ఈజ్ ఎక్స్ రూట్ ఎక్స్ అంటే x పవర్ ఆఫ్ 1/2, పవర్ ఆఫ్ m అంటే n/2. సో బేసెస్ సేమ్ ఉంటే ఈక్వేట్ ద పవర్స్. m/2 ఈజ్ ఈక్వల్ టు 1, m ఈజ్ ఈక్వల్ టు 2 1s are 2. సో కరెక్ట్ ఆప్షన్ m వాల్యూ ఎంత 2, ఆప్షన్ 3. A and B are finite sets. A is subset of B, then n of A minus n of A intersection B. సో ఈ విధంగా సబ్సెట్ ఇస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి స్టూడెంట్స్. ఏదైనా తీసుకోండి, ఏ 1 2 అనుకుంటే సెట్, బి 1 2 3 అని తీసుకోవాలి. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ కంపల్సరీ ఏ ఉండాలి, కొన్ని ఎక్కువ ఉండాలి. అంటే బి పెద్ద సెట్, ఏ స్మాల్ సెట్, ఈ విధంగా తీసుకోవాలి. సో ఎన్ ఆఫ్ ఏ, ఇక్కడ ఎన్ ఆఫ్ ఏని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇస్ 2, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి కూడా సేమ్ ఉంటుంది, 2 - 2 అంటే 0 ఉంటుంది, అంటే నల్ సెట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే నల్ సెట్. మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా మీకు నల్ సెట్ వస్తుంది స్టూడెంట్స్, మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2 dice are rolled at random simultaneously. The probability that the number that appear on the top faces be prime. సో మొత్తం 36 పాసిబిలిటీస్ ఉంటాయి స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు. 2 dice
త్రో చేస్తే 1 1 1 2 సో ఆన్ 1 6 టిల్ 6 6. సో ఇవన్నీ మీకు నేర్చుకుని ఉంటారు 10th క్లాస్లో. సో ఇక్కడ మొత్తము 36 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. ఇక్కడ అడిగింది ఏంటి, టాప్ ఫేసెస్లో ప్రైమ్ నెంబర్ ఒక దానికి మనకి అంటే ఒక్క క్యూబ్ తీసుకుంటే ప్రైమ్ నెంబర్స్ 2 3 5 ఉంటుంది. అంటే క్యూబ్లో 1 2 3 4 5 6 నెంబర్స్ ఉంటాయి, కానీ మనకి ప్రైమ్ నెంబర్స్ ఒక క్యూబ్లో ఇదే ఉంటుంది, ఇంకో క్యూబ్లో కూడా ఇదే ఉంటుంది. ఓకే, సో టాప్ ఫేసెస్లో డైస్ని రోల్ చేస్తే ప్రైమ్ నెంబర్సే రావాలి. అవేంటి అనేది చెప్తాను. 2 2, ఓకే, రెండు ప్రైమ్ నెంబర్స్. సో 2 3 2 5. ఓకే, ఈ 2 2 2 3 2 5. నెక్స్ట్ 3 2, టాప్ ఫేసెస్లో 3 2 ఉండొచ్చు, 3 3 కూడా ఉండొచ్చు, 3 5 ఉండొచ్చు. మళ్ళీ 5 2, దెన్ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే, 5 3 అండ్ 5 5. సో మొత్తం ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో 9/36 అన్నా 1/4 అన్నా ఒకటే, 9 1s 9 4s 36. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 2, 1/4. Next question, a ball is picked randomly from a bag containing 3 blue balls, 2 white balls, 7 red balls, 4 orange balls. The probability that the ball being picked is not a blue ball. అంటే బ్లూ బాల్ కాకుండా మిగతా బాల్స్ని యాడ్ చేయాలి. సో బ్లూ బాల్స్ ఎన్ని, 3. ఇవి కన్సిడర్ చేయొచ్చు స్టూడెంట్స్, ఎందుకంటే నాట్ ఏ బ్లూ బాల్ కాబట్టి 2 + 7 9 + 4 13. సో 13/16. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 13. సో బ్లూ బాల్స్ కాకుండా ఉన్న బాల్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ విచ్ ఇస్ 13 బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్. మొత్తం 16 బాల్స్ ఉన్నాయి, 3 + 2 + 7 + 4. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 13/16. ఆప్షన్ 4. If P of E is equal to 0.07, then P of not E. సో మనకు ఫార్ములా తెలుసు, P of E plus P of not E is equal to 1. సో మనకి P of E వాల్యూ ఇచ్చాడు 0.07 plus P of not E is equal to 1, or P of E కాంప్లిమెంట్ కూడా అనొచ్చు. సో 1 - 0.07. సో 1లో నుంచి 0.07 తీస్తే 0.93 వస్తుంది. కరెక్ట్ ఆప్షన్ 3, 0.93. If the edge of the cube is increased by 10%, okay, so for example edge 10 centimeters అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంక్రీజ్ అవుతే 10% ఇంక్రీజ్ అంటే 10/100 విచ్ ఈజ్ 1. సో ఇప్పుడు 10 సెంటీమీటర్స్కి మనం అనుకుంది 10 సెంటీమీటర్స్, ఇప్పుడు 1 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయింది. సో 10 + 1 ఎంత, 11. సో 11 సెంటీమీటర్స్ అయింది. సో దీని వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత, ఇప్పుడు 11 అంటే 11 × 11 × 11 విచ్ ఈస్ నథింగ్ బట్ 1331. సో మనం ఏమనుకున్నాం, యాక్చువల్లీ 10 అనుకోవచ్చు, 1 అనుకోవచ్చు, 100 అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు స్టూడెంట్స్. సో మనము we assumed that volume edge of the cube is 10, so volume will become 10 cube which is 1000. సో ఇంక్రీజ్డ్ బై 10% కాబట్టి 1 ఎక్కువ అయింది కాబట్టి 10 + 1 11. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1331. సో ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద వాల్యూమ్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి సో ఈ విధంగా రాసుకోవాలి స్టూడెంట్స్. సో ఇంక్రీజింగ్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 1331 మైనస్ 1000. సో ఇది ఇంక్రీజ్ అయింది 1331 విచ్ ఈజ్ యాక్చువల్ అనుకున్నది డివైడెడ్ బై 1000 × 100% కాబట్టి. సో మనకు చేస్తే మనకు 1331లో 1000 పోతే 331/10 వచ్చింది. 0 0 0 0 క్యాన్సిల్ అవుతాయి. సో 331/10% ఎంత, 33.1%, విచ్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ 5 - 2 1 5 K3 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ అ ట్రయాంగిల్ హూజ్ ఏరియా ఈజ్ 8 స్క్వేర్ యూనిట్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K. సో మనము ఈ 3 పాయింట్స్ని x1 y1 x2 y2 x3 y3 అనుకొని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేయాలి. 1/2 x1 y2 - y3 ప్లస్ x2 y3 - y1 ప్లస్ x3 y1 - y2 ఈజ్ ఈక్వల్ టు 8. ఎందుకు 8 అని రాసుకున్నాం, క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి. సో డివిజన్ అక్కడ పోతే మల్టిప్లికేషన్ అయింది, 2 8s 16, ఇక్కడ 16 అందుకని రాసుకున్నాను. ఈ పాయింట్స్ని రిప్లేస్ చేస్తే మనకి సో 15 - 7k ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 15 అక్కడ పోతే -15 ఉంది. 16 - 15 ఈజ్ 1. సో మల్టిప్లికేషన్ అక్కడ పోయింది కాబట్టి డివిజన్ అయింది. సో 1/-7 ఇస్ ద ఆన్సర్. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 4 - 1/7. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కైట్ ఫ్లయింగ్ అట్ హైట్ ఆఫ్ 60 meters ఫ్రమ్ ద లెవెల్ గ్రౌండ్ అటాచ్డ్ టు ఏ స్ట్రింగ్ ఇంక్లైన్ 60 degrees టు ద హారిజాంటల్. అంటే హైట్ ఆఫ్ ద గ్రౌండ్ అంటే ఇది కైట్ ఫ్లయింగ్ అట్ 60 meter హైట్. సో 60 meter హైట్లో కైట్ ఉంది. సో 60 degrees మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. సో
లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ లెంగ్త్ కనుక్కోవాలి. సో మనకి ఆపోజిట్ ఇచ్చాడు, అంటే ఆపోజిట్ తెలుసు 60 మీటర్స్, స్ట్రింగ్ హైపోటెనస్ తెలుసు. ఆపోజిట్ హైపోటెనస్కి మనకి సైన్ ఫార్ములా. సో సైన్ 60 తీసుకోవాలి, ఎందుకంటే ఆపోజిట్ నంబర్ ఇచ్చాడు 60, హైపోటెనస్ కనుక్కోమన్నాడు కాబట్టి ఆపోజిట్ బై హైపోటెనస్ రేషియో ఏది సైన్. సో ఆపోజిట్ ఇస్ 60, హైపోటెనస్ ఇస్ ఎక్స్. సో సైన్ 60 డిగ్రీస్ మనకు తెలుసు √3/2 అని, విచ్ ఇస్ 60/x. సో క్రాస్ మల్టిప్లై చేయాలి. √3 ఇంటూ ఎక్స్ ఇస్ √3x, 60 ఇంటూ 2 ఇస్ 120. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 120/√3. సో ఇక్కడ డెసిమల్ ప్లేసెస్లో ఇచ్చాడు, చాలా జాగ్రత్త క్యాలిక్యులేషన్ చేయాలి స్టూడెంట్స్. ఫస్ట్ రేషనలైజ్ చేయాలి. సో ఎందుకు రేషనలైజ్ √3తో చేయాలి, ఎందుకంటే డినామినేటర్ ఏ నెంబర్ ఉందో దాంతోనే చేయాలి. సో 120 √3 డివైడెడ్ బై √3 ఇంటూ √3 ఇస్ 3. సో 3 1s 3 4s అంటే 40 √3. సో 40 √3 అంటే √3 అంటే మనకు తెలుసు విచ్ ఇస్ 1.732. సో 4 ఇంటూ 10 ఇంటూ 1.732 అంటే సో 4 ఇంటూ 17.32 అంటే 17.32ని 4తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 4 2s 8, 4 3s 12, 4 7 28 ప్లస్ 1 29, 4 1s 4, 5 6. సో 69.28. So correct option 1, 69.28 meters. Next question. In the diagram D, the midpoint of AC and phi EC is. Next question. In the figure D, the midpoint of AC. Next question. In the figure, D is the midpoint of AC. So D is the midpoint of AC and phi EC is equal to AC. So phi EC is equal to 5 times EC is nothing but AC. If EF is parallel to DB, EF is parallel to DB or BD, then CF by FB. So CF by FB కనుక్కోమంటున్నాడు. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేయాలి స్టూడెంట్స్. సో ఇక్కడ EC is nothing but AC by 5. ఓకే, ఇంకోసారి చెప్తా. ఈసీ ఈజ్ నథింగ్ బట్ ఏసీ బై 5, ఎందుకంటే మల్టిప్లికేషన్ అక్కడ పోయింది కాబట్టి డివిజన్ అయింది. సో ఈసీ ఏసీ బై 5. సో డి ఈజ్ ద మిడ్ పాయింట్ కాబట్టి సో డీసీని మనం కనుక్కోవాలి. డీసీ ఈజ్ నథింగ్ బట్ ఏసీ బై 2, ఎందుకంటే డి మిడ్ పాయింట్ కాబట్టి. సో డీసీ ఏసీలో ఆఫ్ ఉంటుంది కాబట్టి ఏసీ బై 2 తీసుకున్నాం. సో ఎందుకు ఇదే తీసుకోవాలి సార్ అంటే మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏం చెప్తుందంటే సిఎఫ్ బై ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు సిఈ బై ఈడి. సో సిఈ బై ఈడి కాబట్టి ఇవి కనుక్కోవాలి. సో ఈడి ఇవ్వలేదు ఇక్కడ మనకి, ఏసిడి వచ్చింది, సిడి ఏసీ బై 2, ఈసీ ఏసీ బై 5 వచ్చింది. మనం ఈడి కనుక్కోవాలంటే సిడిలో నుంచి ఈసీ సపరేట్ చేయాలి స్టూడెంట్స్. ఇంకోసారి చెప్తా, డిఈ కనుక్కోవాలి. డిఈ కావాలి అంటే సో డీసీలో నుంచి ఏసీ సపరేట్ చేయాలి. సో 2కి 5కి ఎల్సిఎం 10 కాబట్టి ఇక్కడ 2 5s 10 అంటే 5AC minus 5 2s 10, 2AC, which is nothing but 3AC by 10. సో ఇక్కడ 3AC by 10 వస్తుంది. ఓకే, సో EC is AC by 5 and DE is 3AC by 10. సో ఎందుకు ఇలా కనుక్కున్నాం అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏం చెప్తుందంటే CF by FB is equal to CE by ED. సో CE by ED ఇది కనుక్కోవడానికి చేశాను స్టూడెంట్స్. CE ఎంత, AC by 5 డివైడెడ్ బై ఈడి ఎంత, 3AC by 10, 3AC by 10. సో ఏబిసిడి ఫామ్లో ఉంది కాబట్టి ఈ ఏని డిని మల్టిప్లై చేయాలి, బిని సిని మల్టిప్లై చేయాలి. ఎప్పుడు ఇలాగే చేయాలి స్టూడెంట్స్. సో ఏసీ ఇంటూ 10, ఏసీ ఇంటూ 10 ఇస్ ఏసీ ఇంటూ 10 అండ్ 3 5s 15 ఏసీ. సో ఏసీ ఏసీ క్యాన్సిల్ అయిపోయింది, 10 by 15 మిగిలింది. ఈ 10 15 5 టేబుల్లో పోతుంది కాబట్టి 5 2s 5 3s. సో ఆన్సర్ ఈస్ 2/3 విచ్ ఇస్ ఆప్షన్ 4. The median of 23 observations is 15. So median 23 observation ki 15 వచ్చిందంట. ఓకే, అండ్ later 2 observation 10 and 22 are added. సో 15 కి ముందు 10 ఒక అబ్జర్వేషన్ యాడ్ అయింది, 15 తర్వాత ఉన్న అబ్జర్వేషన్ 22 ఇంకోటి యాడ్ అయిందంట. సో 10 22. సో వాట్ ఈస్ ద ఇంక్లూడెడ్ న్యూ మీడియన్ ఎంత అని అడుగుతున్నాడు. న్యూ మీడియన్ కూడా 10 వస్తుంది స్టూడెంట్స్. సో మీన్ కాదు ఇది, మీడియన్ అంటే మధ్యలో అబ్జర్వేషన్. సో 15కి ముందు 15 తర్వాత అబ్జర్వేషన్ ఇంక్లూడ్ అయింది కాబట్టి సో మీడియన్ రిమైన్స్ సేమ్. సో మీన్ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి మీడియన్ విల్ రిమైన్ సేమ్ కాబట్టి ఆప్షన్ 4 15 ఇస్ ద ఆన్సర్.
3-digit numbers from 100 to 120 are written on cards. If card is picked at random, the probability that the number on the card has all its digits distinct is. సో ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ స్టూడెంట్స్. సో ప్రాబిలిటీ ఆ కార్డ్స్లలో నంబర్ ఆఫ్ కార్డ్స్ హ్యాస్ ఆల్ డిస్టింక్ట్ డిజిట్స్. సో 100 నుంచి 120 ఉన్న కార్డ్స్లో 3-digit నంబర్స్లో అన్ని డిస్టింక్ట్ డిజిట్స్ ఉండాలి. ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 100 to 120 మొత్తం టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని 21. చాలామంది 20 అని రాస్తారు. 100 to 120 నంబర్ ఆఫ్ కార్డ్స్ 20 అనుకుంటారు. కాస్ట్ స్టూడెంట్స్ 101 to 120 20 ఉంటాయి, కానీ 100 to 120 100th కార్డు అంటే 100 ఉన్న నంబర్ కార్డు ఇంక్లూడ్ చేయాలి, 120 ఉన్న నంబర్ కార్డు కూడా ఇంక్లూడ్ చేస్తే మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 21 కార్డ్స్ వస్తాయి. మీరు యూ కెన్ కౌంట్ యూజింగ్ యువర్ ఫింగర్స్ ఇఫ్ యూ వాంట్. సో ఇక్కడ ఏం అడిగాడు, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆన్ ద కార్డ్స్ ఆర్ డిస్టింక్ట్ డిజిట్స్. సో 100 ఇంక్లూడ్ చేయొద్దు. ఎందుకు ఇంక్లూడ్ చేయొద్దు, రిపీట్ అయ్యాయి, కానీ ఇక్కడ డిస్టింక్ట్ డిజిట్స్ అన్నాడు కాబట్టి ఈ 3 digits వేరే వేరే నెంబర్స్లో ఉండాలి. సో 100 ఇంక్లూడ్ చేయను. సో 101 ఇది కూడా ఇంక్లూడ్ చేయను. ఎందుకో చెప్పండి, ఎందుకంటే డిస్టింక్ట్ డిజిట్స్ లేవు. ఇక్కడ 1 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఇంక్లూడ్ చేయదు. సో 102 ఇంక్లూడ్ చేయొచ్చు, ఎందుకంటే 102 ఆర్ డిస్టింక్ట్ డిజిట్స్, 103 ఆర్ డిస్టింక్ట్ డిజిట్స్, 104 105 106 107 108 109 110 ఐ షుడ్ నాట్ ఇంక్లూడ్. ఎందుకు 110 ఇంక్లూడ్ చేయొద్దు, ఎందుకంటే 1 రిపీట్ అయింది, డిస్టింక్ట్ డిజిట్స్ కాదు కాబట్టి ఇంక్లూడ్ చేయదు. సో 110 తర్వాత 111. సో 111 కూడా ఇంక్లూడ్ చేయొద్దు, ఎందుకంటే సేమ్ డిజిట్స్ డిస్టింక్ట్ డిజిట్స్ కాబట్టి. 112 కూడా ఇంక్లూడ్ చేయొద్దు. 113 114 115 116 117 118 119 కూడా ఇంక్లూడ్ చేయొద్దు. బట్ 120ని ఇంక్లూడ్ చేయాలి, ఎందుకంటే 120 ఆర్ డిస్టింక్ట్ డిజిట్స్. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 21, ఫేవరబుల్ అవుట్కమ్స్ 9. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ డిస్టింక్ట్ డిజిట్స్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో 9/9 ఎలా వచ్చినా 3/7 ఎందుకంటే 3 3s are 9, 3 7s are 21. సో కరెక్ట్ ఆప్షన్ 2 3/7. The discriminant of the quadratic equation bx square plus ax plus c is equal to 0 is. సో మనందరికీ తెలుసు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ విధంగా రాసుకోవాలి, ax square plus bx plus c is equal to 0. దానికి డిస్క్రిమినెంట్ b square minus 4ac అంటే x కోషంట్ స్క్వేర్ చేసి 4x square కోషంట్ ఇంటూ కాన్స్టెంట్. సో ఇది కూడా ఆ విధంగా అప్లై చేయాలి, కానీ ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు స్టూడెంట్స్. సో అంటే ఇక్కడ x కోషంట్ స్క్వేర్ రాసుకోవాలి, a square minus 4ac అంటే 4bc రాసుకోవాలి. సో a square minus 4bc is the correct answer. So option B, option 2. The area of the triangle formed by the vertices a00. సో a00 అంటే ఈ విధంగా రాసుకుంటే ఈజీగా అవుతుంది మనకి. అండ్ b a,0 ఎందుకు ఇక్కడ రాసుకోవాలి అంటే x యాక్సిస్లో y కోషంట్ 0 ఉంటుంది, y యాక్సిస్లో x కోషంట్ 0 ఉంటుంది. ఇక్కడ c తీసుకుంటా 0, a. సో ఈ విధంగా ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్లో తెలుసు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏ యూనిట్స్ ఉంటుంది, ఇక్కడ కూడా ఇక్కడ ఏ యూనిట్స్ ఉంటుంది, ఎందుకంటే y యాక్సిస్ ఈజ్ అప్ టు ఏ అండ్ x యాక్సిస్ ఇస్ ఆల్సో అప్ టు ఏ. సో బేస్ కూడా ఏ, హైట్ కూడా ఏ. సో a ఇంటూ ఏ ఈజ్ a²/2. సో కరెక్ట్ ఆప్షన్ హాఫ్ ఇంటూ a² అన్న a²/2 అన్న ఒకటే. సో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 ఆఫ్ a². Last question in maths, sin 16, cosecant 56, cosecant 34, secant 74, cos 56, cos 34 is equal to k. Then find value of k. చాలా టఫ్ అనుకుంటారు స్టూడెంట్స్, ఆన్సర్ చాలా ఈజీ. ఆన్సర్ 1. కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్లో మల్టిప్లికేషన్ ఉంటే ఆన్సర్ 1 వస్తుంది. ఎలా అనేది చెప్తాను. sin 16 ఇక్కడ secant 94ని secant 90 - 16గా రాయొచ్చు, అంటే secant 90 - 16 విత్ నథింగ్ బట్ cosecant 16. సో sin అండ్ cosecant ఆర్ రెసిప్రోకల్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ cosecant 56, cosecant అండ్ sin మళ్ళీ. సో sin ఎలా రాయొచ్చు, cos 34ని cos 90 - 56 రాయొచ్చు, అంటే cos 90 - 56 అంటే sin 56. మళ్ళీ cosecant అండ్ secant cosecant అండ్ sin రెసిప్రోకల్ కాబట్టి సో cosecant 56 sin 56 క్యాన్సిల్ అయిపోయినాయి. అండ్ cosecant 34 cos 56 కూడా క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి ఆన్సర్ 1 వస్తుంది.
ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.